హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేయాన్షీస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి రవ్వ దోశ. రవ్వ దోశ సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇప్పుడు సమ్మర్ కదా, పిల్లలు ఎక్కువ ఇంట్లో ఉంటుంటారు. సో వాళ్ళకి స్నాక్స్గా చేసి పెట్టడానికి కూడా చాలా సులువుగా మనం చేసి ఇవ్వచ్చు. సో ఈ రవ్వ దోశ అనేది చాలా క్రిస్పీగా ఉంటుంది అండ్ ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఇందులో మనం చాలా ఐటమ్స్ అనేవి యాడ్ చేసి వేసిస్తాం కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో దీని ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ మనం 1 కప్పు రవ్వ తీసుకున్నాను. సో దానికి తగ్గట్టుగా 3/4 కప్పు బియ్యం పిండి, నెక్స్ట్ 3/4 కప్పు మైదా పిండిని యాడ్ చేసుకోండి. సో 1 కప్పు రవ్వకి 3/4 కప్పు బియ్యం పిండి, 3/4 కప్పు మైదా పిండి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ని మంచిగా క్రష్ చేస్తూ వేయండి, ఎందుకంటే అవి సపరేట్ అవుతూ ఉంటాయి కాబట్టి. సో క్రష్ చేసి వేసినట్టయితే అన్నీ విచ్చుకుంటాయి. నెక్స్ట్ మనం అందులోనే కొత్తిమీర, ఉల్లికాడలు, కరివేపాకు, పచ్చిమిర్చి కట్ చేసినవన్నీ అందులో వేసేసేయండి. సో నెక్స్ట్ ఉప్పు యాడ్ చేసేయండి అండ్ తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేసేయండి, కొద్దిగా జీలకర్ర యాడ్ చేయండి. ఇవన్నీ బాగా వేసి మంచిగా కలుపుకోవాలి. సో ఇన్ కేస్ మీకు కావాలంటే మీరు ఇందులో క్యారెట్ కానీ లేదంటే మిరియాలు దంచి కూడా వేసుకోవచ్చు. నేను పిల్లలకు కాబట్టి మిర్చితో సరిపోతుందని వేయట్లేదు. మీరు కావాలంటే మిరియాలు యాడ్ చేసుకోండి దంచి, ఇంకా క్యారెట్ తురుము కానీ బీట్రూట్ తురుము కానీ మనకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. అంటే తినగలిగేవి, మనం స్నాక్కి యూజ్ చేసేవి వేసుకోవచ్చు. సో అన్నీ బాగా కలిపి వాటర్ వేసి కలుపుకోండి. ఫస్ట్ 1 కప్పు వాటర్ వేసి దాన్ని ఉండలు లేకుండా మంచిగా నీట్గా కలపండి. సో ఆ తర్వాత మిగతా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. 3 కప్స్ 4 కప్స్ అని ఏం లేదు, మనం చల్లలాగా చేసుకోవాలి. దాదాపుగా 4 కప్స్ వాటర్ అయితే సరిపోతుంది. ఇన్ కేస్ మీకు ఇంకా పిండి చిక్కగా ఉన్నట్టు అనిపిస్తే ఇంకా వాటర్ కూడా యాడ్ చేయొచ్చు. మనకి పిండి బ్యాటర్ అనేది ఎంత పలుచగా ఉంటే మనకి రవ్వ దోశ అనేది అంత చక్కగా వస్తుంది. అందరికి ఉండే టెన్షన్ ఒకటేనండి, అసలు రవ్వ దోశ రాదు అని. సో రాకపోవడం అనేది ఏముండదు, తప్పకుండా వస్తుంది. కానీ మీరు పిండిని పలుచగా ఉండేటట్టు చూసుకోండి. సో చిక్కగా ఉంటే మంచిగా కింది నుండి వేసే ప్రతిసారి కలుపుతూ వేయాలి, లేకపోతే అది ముద్దలాగా అయిపోతుంది. సో కలుపుతూ దోశ వేయండి అండ్ మీకు చిక్కగా అనిపిస్తే వాటర్ యాడ్ చేయండి. సో ఎందుకంటే మనకి బ్యాటర్ అనేది పలచగా ఉంటేనే వస్తుంది. సో కలిపేసి ఒక 20 మినిట్స్ ఖచ్చితంగా పక్కన పెట్టండి. 10 మినిట్స్ సరిపోతుంది. మీకు రాకపోతే ఇంకో 10 మినిట్స్ పక్కన పెట్టేసి మళ్ళీ వేయండి. సో పెనం పెట్టుకొని దానిపైన ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేయండి. నేను ఆయిల్ అనేది ఫస్టే వేసాను, ఆ క్లిప్ తీయడం మర్చిపోయాను. సో ఆ ఆయిల్ వేసిన తర్వాత మంచిగా ఆనియన్ స్ప్రింకిల్ చేసి మొత్తం పెనం పైన దోశ బ్యాటర్ అనేది వేసేయండి. సో దోశ మొత్తం వేసేసిన తర్వాత చాలాసేపు అట్లీస్ట్ ఒక 2-3 మినిట్స్ అలా వదిలేయండి. దానిపైన ఉన్న పచ్చిదనం అంతా పోయాక దాన్ని కదపకండి. నెక్స్ట్ చుట్టూ ఆయిల్ వేయండి. ఆయిల్ మంచిగా వేసాక మొత్తం దానంతటా అది ఊడొచ్చేంతసేపు కాలనివ్వండి. వస్తలేదు అని చెప్పి ట్రై చేయొద్దు. సో అలానే దాన్ని వదిలేసేయండి. అదే క్రిస్పీగా అయి అంచులు లేస్తాయి. అప్పుడు మనం నిదానంగా దాన్ని తీసి ప్లేట్లోకి తీసేసుకోవడమే. సో సింపుల్ అండి, ఏం లేదు. కాకపోతే టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. మీకు ఓపిక ఉంటే ఈజీగానే అయిపోతుంది. కాలడానికి టైం పడుతుంది, అది కాలే వరకు మనం ఏమనొద్దు. ఓకేనా అండి? క్రిస్పీ రవ్వ దోశ రెడీ. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. మీ ఎంకరేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.